తాగుతున్నప్పుడు ఒక కాలు అవిటిగా ఉన్న ఒక అన్న, అదేందయ్యా మేము తాగే నీళ్ళలో అట్లా చేస్తున్నాం అని అన్నందుకు అవిటోలా అని బండబూతులు తిట్టినప్పుడు అక్కడే 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఈ యువతి తన నరాన పోరాట స్ఫూర్తి వామపక్ష భావజాలం ఉన్న తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సువార్తక్క అతని వారించి ఖండించి ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ చేతిలో ఉన్న బిందెను ఆయుధంగా చేసుకొని వానిపై తిరుగుబాటు చేసినటువంటి బిడ్డనే ఈ సువార్తక్క. ఆ తర్వాత ఈ చెట్టు సాక్షిగా జరిగిన పంచాయతీలో, ఆ హాలు సాక్షిగా జరిగిన పోరాటాలు, ఆ తర్వాత వాటిని వక్రీకరించిన తీరి, ఎలా ఎన్ని వందల మంది వచ్చారో, ఆ యుద్ధ వాతావరణం ఎలా తయారైంది, దాని ద్వారా ఎలాంటి జీవితాలు నష్టపోయారో, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి, ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న పోరాటం ఏంటో మనం భుజానెత్తుకోవడానికి వచ్చాము. అన్ని దేవుడే చూసుకుంటాడన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నమాజు చేస్తున్నారు, పూజలు చేసి శాంతి హోమాలు చేస్తున్నారు. మనం హోమాలు చేయము, పూజలు చేయము, నమాజులు చేయము, ప్రార్థనలు చేయము. కన్నీటిని తుడవడానికి మన వేలే ముందుండాలి. ఆ గుండెను తట్టి లేపడానికి మన గొంతే ముందుండాలి. కాబట్టి అసలు ఈ చెట్టు దగ్గరికి మనల్ని ఎందుకు పిలిచిందో ముందుగా సులోచనక్క మాట్లాడుద్ది, ఆ తర్వాత సువార్తక్కతో మాట్లాడించుకుందాం. ఉంటాను, ఇలాగే ఉంటాను. ఎందుకన్నా బాగా ఎగిరినట్టు ఎగిరిపడ్డాను అనమాట. మా పక్కన బలిస్తే పొడిస్తే ఇట్లాగా చిరిగిపోయింది. 5 కొట్లు పడి ఇక్కడ పిల్లి మాలొచ్చమ్మ ఇల్లు ఎక్కడక్క ఇదే కదా. అప్పుడు మమ్మల్ని కొట్టి తీసుకొస్తా ఉంటే అప్పుడు మేము అక్కడి నుంచి చెరువు దగ్గర నుంచి ఇట్లా వచ్చేటప్పుడు మన వాళ్ళందరూ కొట్టిన వాళ్ళందరూ ఒక 30-40 మంది ఇట్లా బారు ఉన్నారు. అందరూ గోసులు పెట్టుకొని ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కొట్టారనమాట. మా బాబాయ్ అయితే ఇక్కడ ఇల్లు పోయింది, ఇదంతా కళ్ళకంత దెబ్బలే. చాలా మంది కాళ్ళకి దెబ్బ తగిలాడు. పిల్లి మలిచి పడింది అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆ ఇల్లు మొత్తం ఇట్లా పుడక పెట్టారు, బారి మొత్తాన్ని. ఇట్లా చూస్తే అప్పుడు పోలీసులు వచ్చిన్నారు. మేము అటు నుంచి వస్తున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి అంత దూరం పడుకోబెట్టున్నారు మొత్తాన్ని. ఎంతమంది జనాలు